నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు ఇతరుల పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుతున్నారు. వైసీపీకి మహిళా నాయకురాలైన రోజా రాణి గారు ఏం మాట్లాడుతున్నారు, అయ్యన్న పాత్రుడి గురించి మాట్లాడుతున్నారు వినండి. ఈ వైసీపీలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే ఫస్ట్ మాట్లాడినారు. ఎట్లా మాట్లాడినారు అంటే, పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారి గురించి కార్లను మార్చినట్టు పెండ్లాలను మారుస్తాడు అని పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు 3 పెండ్లాలు సంవత్సరానికి ఒక పెండ్లాన్ని మారుస్తాడని మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఆ తర్వాత అదే మీటింగ్లో జోగి రమేష్ మాట్లాడుతూ ఏ ముసలోడా ముసల నక్క అని చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా తిట్టారు. అట్లా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి భువనేశ్వరం మేడం గారిని గురించి ఎలుగులేటి మాధవరెడ్డి గారిని జోడిస్తూ లోకేష్ పుట్టిక గురించి అసెంబ్లీలో ఒక మహాతల్లిని అవమానించారు. ఆ మాటలు విన్న చంద్రబాబు నాయుడు గారు కండల్లో నీళ్లు పెట్టుకొని ఏడిశాడు. అప్పుడు అది కూడా ఎవరి సమక్షంలో? జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మాట్లాడినారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు అని చెప్పలేదు, ఇంకా నవ్వుకుంటూ సంతోషంగా ఉన్నాడు. వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ద్వారకంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాంటి వాళ్ళు కూడా ప్రోత్సహించారు. అట్లాగే వలభనేని వంశీ ఏం మాట్లాడినారు? కొడాలి నాని అయితే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కొడుకును తుప్పునా కొడకల్లారా, ముసలినా కొడకల్లారా, పప్పునా కొడక, నీ బతికెంత నువ్వెంత అని ఏకవచనంతో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఈయన కొడాలి నాని, వలభనేని వంశీ, రోజా గారు అయితే పవన్ కళ్యాణ్ని జగనన్న ఇంటికి కూడా పీకలేవని చేశారు. మరి వీళ్ళందరినీ అరెస్టు ఎందుకు చేయలేదు, వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనేది కూటమి ప్రభుత్వంకే తెలియాల. భారతమ్మ గారి మీద కిరణ్ చేసిన తప్పుడు మాటలకు ఎవరు దాన్ని సమర్థించడం తప్పు. కాబట్టి అట్లాంటి వాళ్ళను చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇమ్మీడియట్లీ అతన్ని పార్టీని సస్పెండ్ చేశారు, జైలుకి పంపించారు, 14 రోజులు రిమాండ్కి వేశారు కోర్టు కూడా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే, కానీ వైసీపీ జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు గారి నుంచి అందరూ బూతులు మాట్లాడినారు కదా, మళ్ళీ వాళ్ళ మీద ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు? వాళ్ళు ఇప్పుడు కిరణ్ మాట్లాడింది తప్పు, మళ్ళీ వీళ్ళు మాట్లాడింది తప్పే కదా అని ప్రజలు అడుగుతున్నారు. మీరు ఆలోచించండి. టీడీపీలో ఉండే ప్రజలు అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు. మళ్ళీ వీళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళు ఏం తప్పు చేయలేదు. మీరే ఆలోచించండి. ఒక బాంబేలో ఒక సినీ యాక్టర్ను, మహిళను ఇక్కడి నుంచి ఐఏఎస్లు వాళ్ళు పోయి ఆ అమ్మను బాంబే నుంచి కారులో తీసుకొచ్చారు, లేడీ పోలీసు లేకుండా. చిత్రహింసలు పెట్టారు ఆ అమ్మను. మళ్ళీ ఆ అమ్మ భారతి గారు లెక్క లేడీనే కదా, వాళ్ళు ఆడవాళ్ళే కదా, భువనేశ్వరి మేడం కూడా ఆడవారే కదా, భారతి మేడం కూడా ఆడవారే కదా. ఈ పొద్దు భారతి మేడం మీద కిరణ్ మాట్లాడితే ఇమ్మీడియట్లీ చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకొని అతన్ని జైలు వేయించారే. అదే భువనేశ్వర్ గారి మీద తిడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకుంటూ ఉన్నాడే తప్ప వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. అందుకే చెప్తారు, రాజకీయం నాయకుడు, రాజకీయం తెలిసిన వ్యక్తి, మంచి చెడు చేసిన వ్యక్తి రాజకీయాలు చేయాలా. ఏదో పల్లెల్లో ఉండే కచ్చలు తీసుకోవడానికి రాజకీయం చేయకూడదు. ఒక సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య వ్యత్యాసాలు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు సతీమణిని ఒక వ్యక్తి ఏలం చేసి ఇమ్మీడియట్లీ జైల్లో వేయించారు. అదే చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ భువనేశ్వర మేడం గారి గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకుంటూ కూర్చున్నాడే తప్ప వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. అది ప్రజలు చూశారు. అందుకే వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడికి భారీ మెజార్టీతో గెలిపించారు. విజన్ ఉన్న నాయకుడు అంటే ప్రజల్లో ఇప్పటికీ గుర్తింపు ఉంటారు. అందుకే 4వ తడవ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఇది రికార్డు, చంద్రబాబు నాయుడు రికార్డు. ఇంకా 2 టైమ్స్ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉంది. తర్వాత ప్రజలు లోకేష్ గారికి ఎవరికి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. 6 తడవలు కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవుతారు. ఇంకా 2 టైమ్స్ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉంది. ఇంకా చూస్తే వైసీపీ మహిళా నాయకురాలు రోజా రాణి అయ్యన్న పాత్రుడి గురించి ఏం మాట్లాడినారో విన్నాం. తర్వాత
ఆయన మీద ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా, లేకపోతే వదిలేద్దాంలే అనుకుంటారా అనేది కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతున్నారండి. ఆ ప్రజలకు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిందో అనేది విన్నాం. విన్న తర్వాత నేను నా భర్త ఆఫీస్ నుంచి వచ్చాక ఇద్దరం ఆనందంగా ఉందామని అనుకునేదాన్ని. చూడండి ఆయన ఏం మాట్లాడుతుందో మీరు విన్నారు కదా. ఒక ఆడ మనిషిగా ఉండి అయ్యన్న పాత్రుడు గారిని నా కొడక రా కొట్టుకున్నాం, తేల్చుకున్నాం రా అంటుంది. మరి ఇంకా ఏం మాట్లాడిందో ఇంకా ఏం మాట్లాడుతుందో విన్నాం. ఇన్ని అయ్యన్న పాత్రుడు గారిని ఎట్లా బుద్ధి పడితే అట్లా నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. అయ్యన్న పాత్రుడు గారిని స్పీకరు, ఆయన గౌరవం 10 తడవల ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఒక లేడీ ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఎవరు కూడా ఆ పార్టీలోది తప్పు అని చెప్పిన వాళ్ళు లేరు. మరి ఏం చేద్దాం, మరి మీరే ఆలోచించండి. ఎవరిని మనం అంటుంది చెప్పండి. పవన్ కళ్యాణ్ గురించి కూడా ఏం మాట్లాడుతుంది చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి నాతోటి మహిళలు ఇంట్లో సమస్యలు, ఇంట్లోని బాధలు ఎక్కువైపోయి అవి సమస్యలన్నీ తీసుకొచ్చి బయట వాలంటీర్ల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చూపిస్తున్నాడు. అసలు వాలంటీర్ని అనవలసిన అర్హత పవన్ కళ్యాణ్కి ఏముందని నేను ఈ రోజు అడుగుతున్నాను. ప్రతి ఒక్క వాలంటీర్ కూడా నిజంగా ఒక సైనికులాగా, ఒక సైనికురాల్లాగా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఫస్ట్ డేట్ రాగానే అలాగే పెన్షన్ ఇవ్వాలని, లేకపోతే ఒక ఇంట్లో ఏదని పిక్చర్లో బుర్ర అటు ఇటు గింజుకుంటావు, పేలుతావు, ఒక్కలాగా బహుమంటావు. 3 రోజులు మళ్ళీ టేక్ రెస్ట్ అంటే ఏదో కంట్రీలో వెళ్ళిపోతావు. మళ్ళీ ఇంకో పెళ్లి ఏం చేసుకోవాలి, నేను ఎలా ఇచ్చేయాలని అనుకొని మళ్ళీ నువ్వు మళ్ళీ ఎంటర్ అవుతావు.
ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉంటే బాగుంటది. లేకపోతే మటుకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నీకు సవాల్ ఇస్తున్నాం పవన్ కళ్యాణ్. ఎందుకంటే మేము కూడా ఒక ఓర్పు సహనంతో ఉంటున్నాం. అయినా నీ యొక్క బిహేవియర్ మితిమీరిపోతుంది. నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఇంతమంది లేడీస్ జీవితంతో, ఇంతమంది మహిళా జీవితంతో ఆడుకొని పిల్లల్ని గాలికి వదిలేసి నువ్వే ఈ రోజు రాష్ట్ర సీఎం పోటీ చేయడానికి అసలు నువ్వు హక్కుదారుడివి కాదు. నువ్వు సీఎం కాదు కదా, ఒక వార్డు, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే కాదు కదా, ఒక వార్డు కార్పొరేటర్ కూడా దిక్కు తినడాలి అని పోరంపోతు నా కొడకని ఈ రోజు నువ్వు రాష్ట్రంలో పరిపాలించే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాలంటీర్ కోసం మాట్లాడుతుంటే పిచ్చి కుక్క పేలినట్టుంది. కనుక అది పవన్ కళ్యాణ్ గారిని నా కొడక పిచ్చి కుక్క గుడ్డలిప్పి కొడతామంటుంది. అయ్యన్న పాత్ర గారిని గుడ్డలిప్పి కొడతా అంటుంది. వనిత గారిని తరిమి కొడతాము బ్రోకర్ ముండా అని వనిత గారిని అంటుంది. ఈ రోజారాణి గారికి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది కదా. ఈ మీద ఏం కేసులు పట్టించుకోరా కూటమి ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారిని 420 నా కొడక అని తిడుతుంది. లోకేష్ గారిని ఎవరు పుట్టాడో అని తిడుతుంది. నారా భువనేశ్వర్ గారిని అయితే ఆ మేడం కూడా అసభ్యకరంగా మాట్లాడుతుంది. ఈ రోజారాణి ఎవరు? ఈమెకి ఏం హక్కు ఉంది? ఈ బూతులు మాట్లాడడానికి ఈ రోజారాణి మేడంకు ఎవరు అవకాశం ఇచ్చారు? ఈ మేడం రోజారాణి గారిని యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అనేది కూటమి ప్రభుత్వానికే చెల్లుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజారాణి గారి మీద చర్యల కోసం ఎదురు చూస్తున్నారు అని ప్రజలు చాలామంది అనుకుంటున్నారు. మీరు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా చూడండి. కిరణ్ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నారు కదా, మళ్ళీ ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని ప్రజలు అనుకుంటున్నారు. అదే మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.